నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. డిజైనర్ సారీస్ గురించి వినే ఉంటారు. బట్ డిడ్ యూ లిసన్ అబౌట్ డిజైనర్ బేబీస్? ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. డిజైనర్ బేబీస్. సో మీరు క్లోత్స్ని ఎలా అయితే డిజైన్ చేసుకుంటారో, నాకు ఈ పక్క బార్డర్ కావాలి, ఈ పక్క డిజైన్ కావాలి, ఈ పక్క ఎంబ్రాయిడరీ కావాలి, అలానే సిమిలర్లీ యూ క్యాన్ డిజైన్ బేబీస్. అంటే డిజైనర్ బేబీస్ అంటారనమాట. బట్ ఇది కరెక్టా, ఇది లీగలా, దీని గురించి మాట్లాడదాం. సో ప్రీవియస్లీ వన్ చైనీస్ డాక్టర్, సో హీ ట్రైడ్ టు యూజ్ సో మెనీ టెక్నాలజీస్ అనమాట. యాక్చువల్లీ పేరెంట్స్కి హెచ్ఐవి ఉండింది, ఐవీఎఫ్ చేయించుకున్న కపుల్కి హెచ్ఐవి ఉండింది. సో బేబీకి ఆ హెచ్ఐవి జనరల్లీ అయితే బేబీకి కూడా వస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రేట్స్ ఉంటాయి. సో ఈ డాక్టర్ ఏం చేశారంటే, ఈ హెచ్ఐవి డిజీజ్ని మనం బేబీకి రాకుండా క్రియేట్ చేసుకోవచ్చా అని, ఇప్పుడు మనకి సిజర్స్ ఎలా ఉంటుందో జీన్స్లో CRISPR-Cas9 జీన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే సిజర్ లాగా ఏదైతే జీన్ మనం యాడ్ చేయాలో యాడ్ చేసుకోవచ్చు, ఏదైతే అన్డిజైరబుల్ మనకు అవసరం లేని జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో CRISPR-Cas9 టెక్నాలజీ అంటారనమాట. సో యూజింగ్ దిస్ టెక్నాలజీ ఆ చైనీస్ డాక్టర్ ఏం చేశారు, హీ ట్రైడ్ టు ఎడిట్ హెచ్ఐవి జీన్స్ సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ని ఎడిట్ చేయడం జరిగింది. సో అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఆల్సో. ఆ బేబీకి హెచ్ఐవి టెస్టింగ్ చేస్తే దట్ బేబీ బికేమ్ నెగటివ్. సో హెచ్ఐవి బేబీకి రాలేదు, ఈవెన్ దో మదర్ అండ్ ఫాదర్ హ్యాడ్ దట్. సో దాని తర్వాత ఏమైంది, గ్రోత్ చెక్ చేసుకుంటా ఉంటే దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద బేబీ. సో ఫైనల్ ఈవెన్చువలీ ఆ బేబీస్ చనిపోయారనమాట. సో మనకు చూడడానికి వినడానికి డిజైనర్ బేబీ అనే టర్మ్ మంచిగానే కనిపించినా, అతను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇట్ వర్క్డ్, బట్ ద బేబీస్ ఈవెన్చువల్లీ డైడ్. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా జీన్స్ని మనం ఎడిటింగ్లో తీసేయలేము. బట్ కొన్ని థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, లైక్ వితౌట్ హార్మింగ్ ద బేబీ, వితౌట్ హార్మింగ్ ద ఎంబ్రియో మనం ఎలా అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అన్న దానికి స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి. అలాంటివి ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నారు. సో ఎలాంటి జీన్స్ తీస్తాం, నాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేబీ రితిక్ రోషన్ లాగా కావాలి లేదా ఐశ్వర్య రాయ్ లాగా కావాలి అంటే వాళ్ళ ఫీచర్స్ తీసుకొని చేసినట్టు కాదండి. ఓన్లీ ఫర్ ఫ్యూ థింగ్స్. బేబీకి ఏదైనా ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎంబ్రియోని టెస్టింగ్కి పంపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి. సో ఎంబ్రియోని టెస్టింగ్ పంపించేదాన్ని మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం, పీజీటీ అంటాం అనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్లో వాళ్ళ జీన్స్లో ఎక్కడెక్కడ ఏ జీన్స్ ఉన్నాయి, ఏ జీన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏది అబ్నార్మల్గా ఉంది అని మనకు రిపోర్ట్ ఇస్తారనమాట. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఐడెంటిఫై అయితే అప్పుడు మనం ఈ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. సో కొన్ని బేబీకి డిజీజెస్ వచ్చేవి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా ఏమన్నా ఉన్నాయి అంటే ఆ జీన్స్ని మనం రాకుండా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఫర్ మంచిగా కనిపించడానికి, కాస్మెటిక్ పర్పసెస్కి కాకుండా హెల్త్ బెనిఫిట్స్ ఉండటానికి మాత్రం ఈ డిజైనర్ టెక్నిక్ రైట్ నౌ యూజ్ చేస్తున్నారు అనమాట. సో డిజైనర్ బేబీస్ ఆర్ దేర్, బట్ దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఈక్వలీ ఉన్నాయి. సో ఓన్లీ మనం మేబీ టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్, టు ఇంప్రూవ్ ఇంటెలిజెన్స్, వీటికి కూడా దే ఆర్ సర్వేయింగ్ అబౌట్ దిస్. ఇంకా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రావాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ డిజైనర్ babies are done only in few institutions, but yes, designer babies are possible in future. Thank you.